హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఐ స్టోరీస్. మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి. ప్లీజ్, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. అలాగే వెళ్ళేటప్పుడు ఏదో ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అగ్ర కథానాయకుడిగా ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ చిత్రం అందించిన విజయంతో మంచి ఉత్సాహంగా ఉన్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. అఖండ, వీరసింహారెడ్డి, బలవంత్ కేసరి, డాకు మహారాజ్తో చిత్రాలతో వరుసగా 4 విజయాలు సాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టడానికి 2 సినిమాల దరంలో ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 చేస్తున్నారు. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ 2 సినిమాలు దాన్ని సూపర్ అయితే డబుల్ హ్యాట్రిక్ సాధించి తొలి హీరోగా రికార్డు సృష్టించి తెలుగు సినీ చరిత్రలో తన పేరును ప్రత్యేకంగా లిఖించుకుంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమా చేయబోతున్నారు. 1500 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ స్థాయిని మించి ఈ సినిమాను తీయాలనే పట్టుదలతో రాజమౌళి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. మొదటి పాన్ వరల్డ్ సినిమా అని చెప్పొచ్చు. దాదాపు 3 సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంది. సినిమా 2 భాగాలు ఉంటుందా లేదా ఒకటే భాగం ఉంటుందా అనేది ఇంకా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది. బాలయ్య మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా తీయాలని దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా ప్రయత్నాలు చేశారు. మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్ మ్యాన్ తీసిన తర్వాత బాలయ్యతో పైసా వసూలు తీశారు. వీరిద్దరి కాంబినేషన్ కు ఇద్దరు హీరోలు ఓకే చెప్పారు, కానీ కథ చెప్పే విషయంలో పూరి తడబడ్డాడు. దీంతో సినిమా పట్టాలెక్కలేదు. పూరి కథను స్పష్టంగా రాసుకొని బౌండెడ్ స్క్రిప్ట్ తో వచ్చిందే బాలయ్య మహేష్ బాబు ఇద్దరు ఓకే చెప్పేవారు. కానీ అక్కడే పూరి తడబడటంతో వారిద్దరూ అంగీకరించలేదు. లేదంటే అప్పుడే రికార్డులు బద్దలు కొట్టే సినిమా వచ్చిందేదని ఇద్దరు హీరోల అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఒక మంచి కాంబినేషన్లో సినిమా చూసే అవకాశాన్ని తెలుగు ప్రేక్షకులు కోల్పోయారు. దీని గురించి మీరేమంటారు? బాలయ్య మహేష్ బాబు కాంబోలో సినిమా వచ్చుంటే ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాల్ని కామెంట్లో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.